వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఇక ముందు నడపలేని పరిస్థితి రాబోతోందా జగన్మోహన్ రెడ్డికి అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలు కానీ అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ కానీ అనేక రకాలుగా బయటికి అనేక రకాల స్పెక్యులేషన్స్కు అనేక రకాల ఊహాగానాలు కూడా కారణమవుతోంది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ పార్టీ నేతల్లో ఒక అసహనాన్ని అయితే కలిగిస్తూ వస్తోంది. అందుకే ఈరోజు మనం చెప్పుకోవాలంటే ఇక ముందు ఆ పార్టీని నడపాలంటే ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాబోతున్నాయనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా పార్టీ శ్రేణులు నడుస్తోంది. చాలామంది సీనియర్లు కూడా ఇదే అంశం మీద చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసినా కూడా సీనియర్లలో ఈ చర్చ అయితే మాత్రం నిజంగానే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే అనేక రకాల కారణాలు ఉన్నాయి ఈ చర్చ జరగడానికి. ఆ కారణాల గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా 1 by 1 వాటన్నిటిని కూడా మనం ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. కూటమి విజయ దుందుబి మోగించింది. జనసేన, టీడీపీ అండ్ దెన్ బీజేపీ కూటమి సో టోటల్గా ఒక విజయ దుందుబి ఎప్పుడు లేని ఒక ఘన విజయాన్ని అయితే సాధించింది. అండ్ దెన్ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, లోకేష్ లాంటి వాళ్ళు కూడా క్యాబినెట్లో ఉన్నారు ఈ రోజున. మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 151 సీట్లతో ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు. ఆ రోజు ఆయన అప్పటికి అధికారంలోకి రాలేదని ఒక సింపతి కావచ్చు, ఇక 5 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్న విధానం కావచ్చు. కారణాలు ఏవైనా కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మారు. 151 సీట్లతో అంటే ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట ముందు చెప్పేది ఆయన సీఎంగా ఉన్న 5 సంవత్సరాల పాటు రాబోయే 35 ఏళ్ల పాటు ఏపీకి తానే సీఎంగా ఉండబోతున్నానని చెప్పేవాడు. తాను పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళ గుండెల్లో కూడా నా ఫోటో ఉండాలని మాట్లాడేవాడు. కానీ ఆయన చెప్పిన దానికి మామూలుగా ఏంటంటే ఆ పార్టీ ట్యాగ్ లైన్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన ట్యాగ్ లైన్ కానీ మాట తప్పను మడమ తిప్పను అనేది. కానీ ఆయన చెప్పిన ఏదైతే 35 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా ఉంటానో ఏపీ ప్రజల గుండెల్లో ఉంటానో ఆ మాట ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం తీసి పక్కన పెట్టేశారు. మాట ఏమో ఇడుపులపై వెళ్ళింది, మడమేమో కడపెళ్ళింది. ఆ తర్వాత మనం చూస్తే ఒక వెండెట్టా పాలిటిక్స్ ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సాగించిన ఒక దమనకాండ ఈరోజు ఆయన ఇంట్లో కూర్చోబెట్టింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా దాదాపు 52 రోజుల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. చోటా నేతలు మొదలుకొని టీడీపీలో. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేధించని సిచ్యువేషన్ ఎప్పుడు లేదా ఖాళీగా లేరు వైసీపీ నేతలు అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగత వ్యవహారాల దగ్గర నుంచి ఆయన పెళ్లిళ్ళ వ్యవహారం దగ్గర నుంచి జనసేన క్యాడర్ వరకు అందరినీ కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అనుకో ఇబ్బందులు పెడుతూ వచ్చారు. బీజేపీ విషయంలో మాత్రం కొంచెం సానుకూలంగా ఉన్నారు. కానీ మిగతా టీడీపీ జనసేన విషయంలో ఒకే రీతిలో ఆ స్థాయిలో మాటల దాడి, అదేవిధంగా భౌతిక దాడులు, అదేవిధంగా నోరెత్తితే జైల్లో పడేయటాలు, కేసులు పెడతాలు, అరెస్టులు, అరాచకాలు 5 ఏళ్ల పాటు ఇదే జరుగుతూ వచ్చింది. దాని ప్రతిఫలమే అటు జనసేన టీడీపీ ఒకే వేదిక మీదకి వచ్చే బీజేపీ జత కలిసింది. నేను ఆ 3 పార్టీలు కలిసి ఒక విజయ దుందుబిని అయితే మోగించి ఒక రికార్డ్ బ్రేక్లో ఈ రోజున విజయాన్ని సాధించాయి. ఇక జగన్మోహన్ రెడ్డికి జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అంటే అది కేవలం ఆ పార్టీలో ఆయన తర్వాత నేతలుగా ఉన్న కొంతమందిని చూసి మాత్రమే. అంటే 11 సీట్లు వచ్చినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని సిచ్యువేషన్ అయితే ఉంది ప్రాక్టికల్గా చెప్పుకోవాలి అంటే. సో జనమే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. అంటే కేవలం ప్రతిపక్షంలో ఉండటానికి కూడా నువ్వు పనికిరావు అని చాలా క్యాట్లాడకర్గా ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు దక్కిన మ్యాండేట్ అని అనుకోవాలి. సో ఆ తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి తాను ఆ స్థాయికి దిగజారిన తర్వాత మొన్నటి ఎన్నికల ఓటమి రూపంలో ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటారా అంటే ఆయన మార్చుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకే అసలు ఈ పార్టీ భవిష్యత్తు ఎటువైపు వెళ్తోంది, ఈ పార్టీని ఎటువైపు లీడ్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఈరోజు ఆయన పక్కనే ఉన్న సీనియర్లకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు పార్టీ తరపు నుంచి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన మంత్రులు చాలామంది ఉన్నారు పార్టీ నుంచి. వాళ్ళ సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది గెలిచారు. జగన్ని పక్కన పెడితే ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళలో ఎంతమంది తనతో పాటు ఉంటారు, ఎంతమంది ఏదైతే అధికార పార్టీలోకి వెళ్తారు అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక టిపికల్ టాస్క్. అది నిజంగానే అది బెంబేలు ఎత్తిస్తున్న అంశం, నిద్ర లేకుండా చేస్తున్న అంశం. ఎందుకంటే ఒక్కొక్కరిగా ఆల్రెడీ చాలామంది జారిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కూడా జారిపోతే పార్టీ మీద హోల్డ్, పార్టీ మీద పట్టు జగన్మోహన్ రెడ్డి కోల్పోయే అవకాశం ఉంటుంది. అదొక పెద్ద సవాల్ అనుకోవాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి.
ఎట్ ద సేమ్ టైం చూస్తే మెజారిటీ బలం ఉంది ఆయనకి పెద్దల సభలో ఎమ్మెల్సీల రూపంలో. దాదాపు 38 పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు ఈరోజు పెద్దల సభలో. ఒకప్పుడు ఏదైతే ఆ ఎమ్మెల్సీని ఆ కౌన్సిల్లే రద్దు చేద్దాం అనుకొని ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. బట్ అదైతే ఆ స్థాయిలో సఫలీకృతం కాలేదు. అలాంటి కౌన్సిలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ ఉంది. అంతమంది ఎమ్మెల్సీలు ఉన్నా ఇప్పటికే కొంతమంది టీడీపీ బాట పడుతున్న పరిస్థితి ఉంది, కొంతమంది రాజీనామాలు బాట పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఒక పెద్ద టాస్క్ ఆయనకు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజ్యసభ సభ్యులు దాదాపు 11 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ కోటాలో ఉన్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభకు ఫ్లోర్ లీడర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి రాజ్యసభ నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెంటే నిన్నటి వరకు ఉన్న మోపిదే లాంటి వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. ఆ పార్టీ కూడా రిజైన్ చేసి ఆయన టీడీపీ వైపు వెళ్ళబోతూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఆయనతో పాటు బీదా మస్తాన్ కూడా టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన తర్వాత కూడా ఆయన వైసీపీలోకి వెళ్ళున్నారు. వైసీపీలో రాజ్యసభ దక్కింది. అలాంటి బీదా మస్తాన్ కూడా ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఇద్దరే కాక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అమిత్ షాతో చాలా క్లోజ్ అసోసియేట్లో ఉన్నారు. పార్టీని తన మీద వ్యక్తిగత ఇటీవలే ఆయనకు సంబంధించి ఎండోన్మెంట్ ఇష్యూస్కి సంబంధించి ఆయన మీద ఎలిగేషన్స్, వ్యక్తిగత విమర్శలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ నేతలే తన మీద కావాలని దాడి చేస్తున్నారని కూడా విజయసాయి రెడ్డి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయన బీజేపీలో చారాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షాని కలుస్తూ ఉన్నారు. తనకి బీజేపీ వైపు నుంచి రాజ్యసభ వదులుకుంటాను, గవర్నర్ పదవి లాంటిది కావాలని ఒక ఆఫర్ అయితే, ఒక ప్రపోజల్ అయితే పెట్టినట్టు అమిత్ షా దగ్గర బయటికి లీక్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు దీన్ని ఖండించిన కూడా లేదు. సో అందుకే ఇక రాజ్యసభలో ఇప్పటికే ఇద్దరు వెళ్ళిపోయినారు. ఆల్రెడీ 9కి పరిమితమైంది రాజ్యసభ సభ్యుల సంఖ్య. వీళ్లలో ఎంతమందిని కాపాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా అతిపెద్ద సవాల్ అన్నిటికంటే. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, పర్టికులర్లీ మనం చూస్తే ఈరోజు షర్మిల రూపంలో ఒక భారీ థ్రెట్ రాబోతోంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే గతంలో చూసినట్లయితే లైక్ టీఆర్ఎస్ తరహాలోనే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కింద నుంచి ఒక స్ట్రక్చరల్ పార్టీగా ఎప్పుడూ రాలేదు. లైక్ టీడీపీ ఆర్ బీజేపీ లాగా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుంటూ పైకి ఎదిగిన పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే తన తండ్రి మరణం తర్వాత తన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళడం, ఈ రెండు సెంటిమెంట్స్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పునాదుల్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ సెంటిమెంట్నే కంటిన్యూ చేస్తూ ఆయన 2014 ఎన్నికలకు వెళ్ళినా జనం ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ టైంలో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నేత కావాలనుకున్నారు. సో ఆ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెడతాం జరిగింది. దెన్ 2019 నాటికి వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి తన సొంత బాబాయ్ తన ఇంట్లోనే హత్యకు గురి కావడాన్ని అదొక సెంటిమెంట్ ఇష్యూగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారు. ఎలాగైతే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆయన ముఖ్యమంత్రి అవుతూ వచ్చారో, అనేకసార్లు తన పార్టీని లైమ్ లైట్తో ఉంచుతూ వచ్చారో, ఒక ఎమోషన్ మీద బిల్డ్ చేశారు ఆ పార్టీని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అవుతూ వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళంతా కాంగ్రెస్ నేతలే మెజారిటీ. ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్న ఓడిపోయిన నేతలు, గెలిచిన వాళ్ళల్లో 90% నేతలు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. రాష్ట్ర విభజన కోపం అంతా కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ మీద ఉన్న కోపం అంతా వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్గా మారింది. అప్పటి నుంచి దాన్ని బ్రేక్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఏపీ ప్రజలకు టీడీపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్గా కనిపించాడు 2019 ఎన్నికల్లో. ఇక ఎప్పుడైతే 2019 నుంచి మొన్నటి 24 వరకు ఆయన పాలన చూసారో అప్పుడు జనానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిసి వచ్చింది. సో ఈరోజు ఆయనకు భవిష్యత్తు కూడా లేకుండా చేశారు ఏపీ ప్రజలు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కాంగ్రెస్ మళ్ళా రీవెంప్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఎలాగైతే 3rd ప్లేస్లో ఉందో, మునుగోడు ఉప ఎన్నిక దాకా 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ జరిగిన ఫైట్లో కాంగ్రెస్ నల్లిఫై అయిపోయింది. వితిన్ 6 monthsలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో అలాంటి ఫార్ములానే ఏపీ మీద కూడా రాహుల్ గాంధీ ప్రయోగించబోతూ ఉన్నారు. అందుకే షర్మిల పీసీసీ చీఫ్ రూపంలో ఈరోజు ఏపీలోకి ఎంటర్ అయి ఉన్నారు. తన అన్నని ఎదిరిస్తూ కడప నుంచి పోటీ చేస్తున్నారు. ఓడిపోయినా కూడా ఆమె ఎక్కడా కూడా డిమోరలైజ్ కాలేదు. పార్టీని నిత్యం ఏదో ఒకటి మాట్లాడుతూ అటు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ ఇటు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలని మీడియాకి చూపిస్తూ కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు, వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అంటే షర్మిలాని ఆ స్థాయిలో యాక్టివేట్ చేయడం ద్వారా, ఆమె కడప నుంచి ఓడిపోయినా పీసీసీ పదవి నుంచి ఆమెను పక్కన పెట్టకుండా ఉండటం ద్వారా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఈ రోజున, కాంగ్రెస్ని తిరిగి షర్మిల రూపంలో రివ్యాంప్ చేయాలి అనేది. ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ నేతలు ఎవరైతే కాంగ్రెస్లో స్టాల్వర్డ్స్గా ఉండి మంత్రులుగా పనిచేసిన నేతల మీద రాహుల్ గాంధీ, డీకే లాంటి వాళ్ళు అంత సీరియస్గా ఫోకస్ పెట్టారు త్రూ షర్మిల. అందుకని ఈరోజు వాళ్ళతో అటు బొత్స మొదలుకొని ధర్మాన లాంటి వాళ్ళ వరకు రాహుల్ గాంధీ టచ్లోకి వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఇలాగే ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా అటు వైఎస్ వారసుని ఎలాగైతే చూసుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డిని, ఆయన స్టామినా ఏంటో తేలిపోయింది. కాబట్టి ఈరోజు ఆయన వదిలేసి షర్మిల వెంట వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే షర్మిల, కేవీపీ లాంటి
వాళ్ళు మెజారిటీ వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆల్రెడీ కొంతమంది నేతలు మొన్న ఎన్నికలప్పుడు వెళ్ళారు కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఉన్న నేతలు కూడా అటు ఆప్షన్గా కాంగ్రెస్ ఆప్షన్గా కనిపిస్తోంది వాళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ మొత్తం డోర్స్ క్లోజ్, చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు, లోకేష్ చెప్తూ వస్తున్నారు ఆల్రెడీ వైసీపీ నేతలకు ఎంట్రీ లేదు అని చెప్పేసి. వేరాజ్ జనసేనకు వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారో తన పార్టీని ఎలాగైతే 10 ఏళ్ల పాటు బిల్డ్ చేసుకుంటూ వచ్చారో అలాగే పార్టీ నుంచే నేతలను తయారు చేద్దామన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టున్నారు. ఇక బీజేపీ చూసినట్లయితే వాళ్ళకి లోకల్ ఇష్యూస్ కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేది ఎంపీ ఎలక్షన్స్కో లేకపోతే ఎంపీల సంఖ్యకో. సో అలాంటి సిచ్యువేషన్లో బీజేపీలోకి వెళ్ళినా ఆల్రెడీ ఆ పార్టీ 2 పార్టీలతో కలిసింది కాబట్టి పెద్ద ఫాయిదా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్న అసంతృప్తితో ఉన్న నేతలకు. అందుకే వాళ్ళంతా కూడా భవిష్యత్ కాంగ్రెస్దే ఏపీలో అన్న ఆలోచనతో షర్మిల వైపు చూస్తూ ఉన్నారు. అందులో వాస్తవం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండి ఎక్కడ కోర్టులకు అటెండ్ కాకుండా తన బెయిల్ మీద కంటిన్యూ అవుతూనే వచ్చారు. అలాంటిది ఈరోజు రఘురామ్ లాంటి వాళ్ళు వేసిన కేసులు కావచ్చు, అటు సుప్రీం హైకోర్టులు కూడా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు మూవ్ చేయాలన్న ఒక ఆలోచన కావచ్చు, ఈరోజు ఫాస్ట్ అవుతున్నాయి ఆయన కేసెస్. ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి ఆ పార్టీ నేతల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఈరోజు ఆయనతో లేదు. ఈరోజు కూటమితో జతకట్టి కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలు కూడా భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా చిటికి వేస్తే చాలు అమిత్ షా అపాయింట్మెంట్, మోడీ అపాయింట్మెంట్ దొరుకుతూ వచ్చేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేసినా అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పిలిపించుకోలేదు, లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇక ఎట్ ద సేమ్ టైం చూస్తే ఆయన పార్టీ పెట్టిన క్షణం నుంచి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అండగా నిలబడ్డ తల్లి కావచ్చు విజయమ్మ, చెల్లి షర్మిల కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట లేరు. ఒక సెంటిమెంట్తోని పార్టీని నడిపించాలనుకున్న సునీత లాంటి వాళ్ళు కూడా దూరమైన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి రాబోయే సమీప భవిష్యత్తు అంతా కూడా ఒక బ్లాంక్ షీట్లా కనిపిస్తూ ఉంది. అందుకే ఆ పార్టీలో ఉన్న నేతలు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రివ్యూలు చేస్తూ ఉంటే ఎవరూ రివ్యూలకు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతుంటే అందరూ లైట్ తీసుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సరే తన కోసం పనిచేసి ఇప్పుడు కేసులు పెట్టించుకున్న నేతలనైనా పరామర్శిస్తున్నారంటే కూడా అది కనిపించట్లేదు ఆ పార్టీ వైపు నుంచి. ఇంకా మొండిగా జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక గ్రేస్ పీరియడ్ కూడా సీనియర్ నేతలు అంటున్నట్టు లైక్ బొత్స లాంటి వాళ్ళు సీనియర్ నేతలు చెప్తున్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఒక హనీమూన్ పీరియడ్ కూడా ఇవ్వకుండా డే 1 నుంచే హెచ్చరిస్తున్నా అని చెప్పి మాట్లాడడం కానీ, రెడ్ బుక్ అనే అంశాన్ని లోకేష్ కన్నా తానే ఎక్కువసార్లు ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఇక అదేవిధంగా చూసినట్లయితే వరదల్లో ఒకవైపు ఆ స్థాయిలో ఆ ఏజ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అటు బోట్లోని ఇటు రూట్ మ్యాప్లోని ఆ స్థాయిలో పనిచేస్తుంటే రౌండ్ ద క్లాక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కూడా ఒక కామెడీ చేయడాన్ని, అలాగే వైజాగ్లో మొన్న అచ్యుతాపురంలో ఏదైతే రియాక్టర్ పేలుడు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన హడావిడి కానీ ఎక్కడా తన యాటిట్యూడ్ మార్చుకోకుండా తన తీరు మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఈరోజు నిజంగానే ఆ పార్టీ నేతలు సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఒక్కొక్కటిగా ఈరోజు ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పార్టీని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి సస్టైన్ చేయగలరు, ఈ పార్టీని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి నడపగలరు అనే అంశం మాత్రం నిజంగానే చర్చకు వస్తోంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు కూడా ఈరోజు తమ భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూటమి జత కట్టాక 3 పార్టీలు తన పార్టీకి సంబంధించి ఆయన సర్వే చేయించుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో అటు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులు వీళ్ళందరినీ కూడా షఫల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని అక్కడికి. సో ఇలాంటి దెబ్బకు చాలామంది ఓడిపోయి ఈ రోజున ఇంట్లో కూర్చున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారు. మెజారిటీ 2019లో గెలిచింది చాలామంది ఎమ్మెల్యేలు, 70% ఎమ్మెల్యేస్ కొత్త ముఖాలే. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు వన్ టైం వండర్స్గా మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి తన ప్రయోగాలతో, మొన్నటి ఎన్నికల్లో చేసిన ప్రయోగాలతో. అలా అని తన కోసం తన స్కిన్ సేవ్ చేయడం కోసం పనిచేసిన అడ్డు ఆపు లేకుండా మాట్లాడిన ఒక వంశీని కానీ, ఒక కొడాలి నానిని కానీ, ఒక రోజా లాంటి వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెనకేసుకొని వస్తున్నారా అంటే వాళ్ళు పాపం ఈరోజు ఆ స్థాయిలో జగన్ కోసం పనిచేసి తమ భవిష్యత్తును కూడా అంధకారంలో పడేసుకున్నారు. అలా అని వాళ్ళ కోసం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉంది. సో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీని ఇక క్లోజ్ చేసినట్లే అన్న చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్, ఇంత హెక్టిక్ సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు బయటపడగలరు? ఆయన చెప్తూ ఉన్నారు మాటకు ముందు తనకు 40% ఓట్ బ్యాక్ ఉంది అనేది నిజమే, మళ్ళీ రీవ్యాంప్ అవుతానని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రాక్టికాలిటీలో
పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై 3 నెలలు అవుతున్నా బట్ ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ యాంగిల్లో ఫోకస్ పెట్టట్లేదనే చర్చ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పార్టీని ఇక ముందు ఎలా నడిపిద్దాం అనేది ఒక చర్చ అయితే, ఇక నడపలేమనేది అయితే మరొక చర్చ అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి ఎటువైపు లీడ్ చేయబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.